హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనిక్కడ ఒక అనౌన్స్‌మెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయకుండా వినడానికే ట్రై చేయండి. సో, నేనేంటంటే పర్సనల్ రీడింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా మంది నన్ను అడిగిన క్వెషన్ ఇది. సో, ఫైనల్‌గా నాకేంటంటే ఇది పాసిబుల్ అయింది అని అనుకుంటున్నాను. అదేంటంటే నేను పర్సనల్ రీడింగ్స్ చెప్పడం అనే కాదు. నార్మల్‌గా నేనేంటంటే వీడియోస్‌లో కూడా క్రిస్టల్స్ చూపించినప్పుడు చాలా మంది నన్నేంటంటే పర్సనల్‌గా కాంటాక్ట్ చేసి అడిగారు. మీరేమైనా సరే క్రిస్టల్స్ సెల్ చేస్తారా? మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయా? అని చెప్పి. సో, ఇలా చాలా మంది అడిగినా సరే క్రిస్టల్స్ అయితే సెల్ చేయలేదు. బట్ ఫస్ట్ టైమ్ నాకేమనిపించింది అంటే డెఫినిట్‌గా క్రిస్టల్స్ అనేవి సెల్ చేస్తే మీలో కొంతమందికి అయినా సరే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీలో చాలా మందేంటంటే బయటైతే క్రిస్టల్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. సో, కొంతమందికైతే ఐడియా ఉంటుంది. బట్ కొంతమందికైతే ఐడియా ఉండదు. బట్ క్రిస్టల్స్‌లో కూడా క్వాలిటీస్ కానీ, టైప్స్ కానీ చాలా రకాలుంటాయి. మోస్ట్‌లీ అవి రీడింగ్స్ చేయంది ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో మనకు తెలియంది అవి రిఫర్ చేయడం కూడా కష్టమే. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్‌గా పర్చేస్ చేసుకుంటారు. కొంతమందేంటంటే సజెషన్స్ తీసుకొని పర్చేస్ చేస్తారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. ఫైనల్‌గా నేనేంటంటే క్రిస్టల్స్ అయితే సెల్ చేయాలి. అది కూడా కొంత అథెంటిక్‌గా ఉన్నవి సెల్ చేస్తే చాలా మందికి అంటే బెనిఫిట్ అవుతది. ఎందుకంటే హీలింగ్ క్రిస్టల్స్ అనేవి చాలా మంది లైఫ్ స్టైల్‌ని కానీ, చాలా మంది సిట్యుయేషన్స్‌ని కానీ చేంజ్ చేసిన సందర్భాలైతే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇండివిడ్యుయల్‌గా చాలా ఎవాల్వ్ అవ్వడం కానీ, ఒక బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి వాళ్ళ హీలింగ్ జర్నీకి చాలా వరకు యూజ్ అయిన సందర్భాలైతే ఉన్నాయి. సో, ఫైనల్‌గా క్రిస్టల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నేను చూపిస్తాను కూడా మీకు క్రిస్టల్స్ డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు అర్థమవుతది. సో, ఫస్ట్ అయితే జనరల్ టైపే క్రిస్టల్స్ అండి. అంటే మీరు ఎవ్రీడే చూసేవేంటంటే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ కానీ, గ్రీన్ అవెంచరిన్ కానీ, లేకపోతే టర్కాయిస్ కానీ ఇవేంటంటే రెగ్యులర్ బేసిస్‌లో చూస్తారు. ఈవీ లై కానీ. సో, ఇలాంటి క్రిస్టల్స్ ఏంటంటే మీరు రెగ్యులర్ బేసిస్‌లో చూడడం కానీ, మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ కూడా ఉంటారు. ఎక్కువ మంది యూజ్ చేసే క్రిస్టల్స్ ఇవి. అండ్ ఈవెన్ సిట్రిన్ క్రిస్టల్ కానీ మీరు చూసినట్టయితే, మన దగ్గర ఉండేవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మెయిన్ అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో, ఇది మనం సెల్ చేసే క్రిస్టల్ అన్నమాట. సో, దీని క్వాలిటీ కానీ మీరు చూసినట్టయితే, ఇది యాక్చువల్‌గా ప్రీమియం క్వాలిటీ అండి. నేను కూడా యాక్చువల్‌గా అంటే ఇప్పుడైతే క్రిస్టల్స్ సెల్ చేస్తున్నాను కానీ, ముందైతే బయటే పర్చేస్ చేసేదాన్ని కాబట్టి, సో, నా దగ్గర కూడా సిట్రిన్ క్రిస్టల్ ఉంది. ఇది నేను బయట పర్చేస్ చేశాను. సో, డిఫరెన్స్ చూడండి. మీకే అర్థమవుతది. అంటే ఇది సిట్రిన్‌నే బట్ ఇది కానీ మీరు చూసినట్టయితే ప్రీమియం క్వాలిటీ. సో, అది డిఫరెన్స్ అండి. అంటే చాలా మంది నా దగ్గరికి క్రిస్టల్స్ కోసం వచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటాయా అని అడగడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గరైతే కొంత వాళ్ళు ట్రస్ట్ చేయగలరు అని చెప్పి. సో, అలాంటి వాళ్ళ ట్రస్ట్‌ని బ్రేక్ చేయకూడదు కాబట్టి మోస్ట్‌లీ నేనేంటంటే క్వాలిటీ క్రిస్టల్స్ మాత్రమే సెల్ చేయగలను. సో, ఇంకా మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇది సిట్రిన్ రాక్ క్రిస్టల్. సో, ఇది యాక్చువల్‌గా రాక్ క్రిస్టల్ కాబట్టి, సో, దీన్ని పాలిష్ చేసిన తర్వాత మోస్ట్‌లీ వచ్చేది ఇలానే ఉంటది. సో, ఇది చూసారా డిఫరెంట్‌గా ఉంది. అందుకే కొన్ని క్రిస్టల్స్ ఏంటంటే ఫేక్ క్రిస్టల్స్ కూడా దొరుకుతాయండి. కొన్ని మాత్రం చాలా అథెంటిక్‌గా ఉంటాయి. సో, మీకేంటంటే అర్థం అవ్వాలి అని చెప్పి నేనింత క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇవే కాదు యాక్చువల్‌గా నా దగ్గర ఉండే క్రిస్టల్స్. నేనేంటంటే కస్టమైజ్డ్ కూడా చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో కొంతమందికి 7 చక్ర, మనీ మేగ్నెట్ బ్రేస్లెట్స్ ఇవి చాలా కామన్‌గా తెలిసే క్రిస్టల్స్. సో, ఇది చూసినట్టయితే 7 చక్ర. మేబీ 7 చక్ర మీరేంటంటే ఆన్‌లైన్‌లో చూస్తే డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఒరిజినల్‌గా 7 చక్ర అనేది ఇలా ఉంటది. అండ్ మనీ మేగ్నెట్ అయితే ఇది. సో, నా దగ్గర దొరికేది ఇలా ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే, ఇవి కస్టమైజ్డ్ అండి. కస్టమైజ్డ్ అనేసరికి నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఎవరికైనా సరే మీలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్‌గా మీరేంటంటే వర్క్ చేస్తున్నారు. నర్వస్‌గా ఫీల్ అవ్వడం కానీ, సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, డెఫినెట్‌గా ఈ క్రిస్టల్ అయితే బాగా సూట్ అవుతుందండి. ఇది ఎవరికైనా సరే సూట్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళేంటంటే నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ క్రిస్టల్ విషయానికొచ్చేసరికి ఇప్పుడు మీలో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి. సో, మీరేంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం కానీ, లేకపోతే ఈవెన్ కాలేజ్‌లో అయినా సరే చదువుతూ ఉండొచ్చు ఇంకా. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఫోకస్ చేయలేకపోవడం,
గుడ్ మార్క్స్ రాకపోవడం ఆర్ ర్యాంకింగ్ ఎందుకో మీరు సాటిస్ఫై అయ్యేలా లేకపోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంత బెస్ట్ రిజల్ట్ రాకపోవడం, మీరు ఫోకస్ చేయలేకపోవడం, ఎందుకో మీకు డైరెక్షన్ తెలియకపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఈ క్రిస్టల్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కస్టమైజ్డ్ అనమాట. సో ఇవేంటంటే మీకు ఆన్లైన్లో కూడా అంత ఈజీగా అవైలబుల్గా ఉండవు. ఎందుకంటే ఇవి పర్టికులర్గా సిచ్యువేషన్స్ బట్టి అండ్ పర్సన్ చక్రాస్ బట్టి డిజైన్ చేయాల్సిన క్రిస్టల్స్ కాబట్టి, ఈవెన్ రాసుల వారీగా కూడా క్రిస్టల్స్ కావాలి, పర్టికులర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ రాశి కానీ మీకు తెలిస్తే దాని ప్రకారం కూడా క్రిస్టల్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ అంటే మీరు మరికొంచెం మీ లైఫ్లో బెటర్గా ఏదైనా చేయడానికి కానీ, సిచ్యువేషన్స్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి కానీ, ఇఫ్ ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మోస్ట్లీ అలా ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు రాసుల వారీగా కూడా క్రిస్టల్స్ చెప్పడం అయితే జరుగుతుందండి. ఇవి అలాంటివే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే నేను. సో మన దగ్గర అయితే యూనిక్ క్రిస్టల్స్ ఉంటాయి. అది ఏ బేసిస్లో అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మోస్ట్లీ నాకు మీ సిచ్యువేషన్ అర్థమైన ప్రకారం నేను ఏంటంటే మీకు గైడ్ చేయగలుగుతాను. బట్ క్రిస్టల్స్ అయితే అవైలబిలిటీ ఈ విధంగా మన దగ్గర ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ పర్టికులర్గా ఈ క్రిస్టల్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే డీటెయిల్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రాము, మెయిల్ అడ్రస్సే కాదు, వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం కాంటాక్ట్ చేయాలి అనుకున్నా సరే మీరు ఏంటంటే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎవరు కాల్స్ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రైవేట్ రీడింగ్స్ అండ్ క్రిస్టల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చెయ్యాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు, అంటే వాళ్ళ దృష్టిలో అసలు మీరు ఏంటి, మీ స్థానం ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే టైం టు టైం చాలా మంది లైఫ్లో ఈ డౌట్ అయితే ఉంటుంది. అసలు ఆ వ్యక్తి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మనసులో మనం ఏంటి, మనల్ని అసలు ఎలా చూస్తున్నారు వాళ్ళు, అంటే ఇలా ఒక డౌట్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో నాకేమనిపించింది అంటే ఈరోజు ఇలాంటి ఒక రీడింగ్ చేసి మీకు క్లారిటీ ఇస్తే మీరు కూడా దాని ప్రకారం మీ డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారు. సో అందుకే చూద్దాం అసలు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ పర్టికులర్ క్రిస్టల్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు, వాళ్ళ దృష్టిలో అసలు మీరు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, యాక్చువల్గా ఈ వ్యక్తికి ఫస్ట్ నుంచి కూడా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ ట్రస్ట్ ఇష్యూస్ ఏంటంటే ఓన్లీ మీ మీదే ఉన్నట్టుగా లేవు, వేరే వ్యక్తుల మీద కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం, అంటే వ్యక్తుల వల్ల వాళ్ళు కొంత సఫర్ అవ్వడం ఇలాంటివి ఏవో జరిగాయి. దానివల్ల వీళ్ళకి ఏంటంటే వ్యక్తులంటే నమ్మకం అయితే లేదు. సో మరి అలా ఉన్నప్పుడు మీ విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా నమ్మేయడం కానీ, అంత ఈజీగా ఛాన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయలేరు కదా.
సో అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో ఏంటంటే కొంత డౌట్గానే ఉన్నారు. మేబీ మీకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, మీతో మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు, బట్ వాళ్ళకు ఉండాల్సిన డౌట్స్ కానీ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే అది మరి కొంచెం ఎక్కువైపోయినట్టు ఉంది. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి కంప్లీట్గా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం అయితే మానేశారు. అది మోస్ట్లీ అంటే ఎప్పటి నుంచో అని నేను చెప్పకపోయినా బట్ ఇదైతే జరిగింది. సో ఈ వ్యక్తికి ఏంటంటే క్లియర్గా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయిందండి. వాళ్ళు ఏంటంటే మీతో ఉన్న ప్రతిసారి కూడా ఏవో సమ్ డిఫికల్టీస్ ఫేస్ చేయడం కానీ కొంత స్ట్రగుల్స్ అయితే తీసుకోవడం కానీ ఇలా ఏదో జరిగింది. సో బేసిక్గా ఇలా జరిగిన తర్వాత నుంచి ఈ వ్యక్తికి ఏంటంటే మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా, మీరు ఏంటంటే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నట్టుగా, మీరు ఏంటంటే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ ఈ డౌట్స్ అనేవి ఉన్నాయి, ఇవేంటంటే రైజ్ అయిపోయాయి అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేశారండి. దానివల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయకుండా ట్రస్ట్ చేసినట్టుగా ఉండడం కానీ, ఆర్ వాళ్ళు ఏంటంటే మీకు ఓపెన్గా కొన్ని చెప్పకపోవడం, మనసులో ఏమనుకుంటున్నారో అది బయట పెట్టకపోవడం లాంటివి అయితే చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే మీకు కూడా ఎలా అనిపించిందంటే ఈ వ్యక్తికి కూడా వేరే ఇంటెన్షన్ ఉంది, ఈ వ్యక్తి ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, పాస్ట్కి ప్రజెంట్కి కంపేర్ చేస్తే ఈ వ్యక్తిలో చాలా చేంజ్ వచ్చింది, సో ఈ వ్యక్తి బేసిక్గా ట్రస్ట్ వర్తీ కాదేమో అనే ఫీలింగ్ మీకు కూడా స్టార్ట్ అయింది. అంటే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అండ్ క్లియర్గా ఒకరినొకరు ఫస్ట్ ట్రస్ట్ చేయట్లేదు. ఒకరి వల్ల ఒకరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలోని ఎగ్జాస్ట్ అయిపోయారండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఈ వ్యక్తి అలాంటి వాళ్ళు కాదు, మనం ఏంటంటే ఇవి క్లియర్ చేయాలి, ఆర్ వాళ్ళనైనా అట్లీస్ట్ అడుగుదాము, ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుందాం, అలా లేరండి. ఎందుకంటే ఆ వ్యక్తికి నమ్మకం ఏంటంటే ఒకవేళ మాట్లాడినా మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు, ఆర్ మీరు ఏంటంటే వాళ్ళని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో అదేదో సైలెంట్గా ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఉంది కదా మీ గురించి, ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏముంది అంటే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మొదలయ్యాయండి. అంటే పర్టికులర్గా ఈ వ్యక్తి వాళ్ళు ఏమనుకోవాలి అని డిసైడ్ అయితే అదే అనుకుంటున్నారు, వాళ్ళకి ఆ టైంకి ఏమనిపిస్తే ఇంకా అదే. బట్ ఒరిజినల్గా మీరేంటి ఆర్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోవడం లాంటివి అయితే జరగట్లేదు. సో దానివల్ల ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ డౌట్ పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. అంటే వాళ్ళు యాక్షన్స్ బట్టే మీరు అలా ఫీల్ అవుతున్నారు, ఆర్ మీరు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకుంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి కొంత స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. మీ విషయంలో స్ట్రైట్గా అయితే థింక్ చేయట్లేదు, వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు, లేకపోతే మీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆర్ మీరు ఇంకా థింగ్స్ని ఎలా కాంప్లికేట్ చేస్తారో. సో అంటే మీ విషయంలోని వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇలా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు, మిమ్మల్ని వాళ్ళు అలా అని చెప్పి యూస్ కూడా చేసుకోవట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని యూస్ చేసుకునే అంత ధైర్యం అయితే వాళ్ళకి లేదు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే కొంతవరకు మీకు దూరంగా ఉండాలి అండ్ మీ విషయంలో ఏంటంటే జాగ్రత్తగా థింగ్స్ని హ్యాండిల్ చేయాలి అనే ఆలోచనతో మాత్రం ఉన్నారు. డెఫినెట్గా నేనైతే ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి మీకు ఎవరు, ఈ రిలేషన్షిప్ ఏంటి అనేది అయితే నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా అయితే ట్రస్ట్ చేయట్లేదు. మీ విషయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీరు ఎలా అర్థమైతే ఇంక వాళ్ళు మీరు అదే అని డిసైడ్ అయిపోతున్నారు. ఇక్కడ మీరు రియల్గా ఏంటి, అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి అని తెలుసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీరే ప్రాబ్లం అనుకుని వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి, మీ వల్లే అన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దాని ప్రకారం వాళ్ళ బిహేవియర్ అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని కరెక్ట్ చేయాలి ఆర్ ఇదంతా మీరు క్లారిఫై చేయాలి అంటే ఇది మీ డ్యూటీ కాదు. మీరు ఏదైనా చేస్తే మరి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు, చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మరికొంచెం మీ గురించి నెగిటివ్గా అనుకోవడం, మరికొంచెం థింగ్స్ ఇక్కడ కాంప్లికేట్ అయిపోవడం ఇలాంటివి ఏవో జరిగాయి. సో ఇప్పుడు కూడా మోస్ట్లీ అదే జరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒకప్పుడు మిమ్మల్ని మంచిగానే అనుకోవచ్చు, మంచిగానే ట్రీట్ చేసి ఉండొచ్చు, బట్ అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే అది హార్ట్ఫుల్గా చేయలేదు. అది ఎందుకు చేయలేదు అంటే మీరు అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారని కాదు, బట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ఫేస్ చేశారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే మీకు ఆ వాల్యూ అనేది ఇవ్వలేకపోయారు, ఆర్ అంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే పర్టికులర్గా మీరు ఏమీ చేయకుండా వాళ్ళని అలా విడిచిపెట్టేసి వాళ్ళని మీరేదో డౌట్ పడుతున్నట్టుగా మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా కాకుండా
మీ వరకు మీరు ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి ఏంటంటే ఈ రోజు అర్థం చేసుకోకపోయినా సూన్ ఆర్ లేటర్ వాళ్ళకి అర్థం అవుతుంది మీరు ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. బట్ మీ వరకు మాత్రం మీరు ట్రాన్స్పరెంట్గానే ఉండండి. అలా అని చెప్పి ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని ఆలోచించకుండా కొన్ని మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతున్నారండి. మెంటల్గా వాళ్ళు తీసుకునే స్ట్రెస్ అనేది మీకు తెలియదు. మేబీ బయటకు వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా కంఫర్టబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి అయితే అసలు కంఫర్టబుల్గా లేరు అండ్ హ్యాపీగా కూడా లేరు, చాలా సఫర్ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీ వైపు నుంచి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇది ఏంటంటే నేను ఒక లవ్ రీడింగ్ లాగా చేయలేదు, జస్ట్ ఒక వ్యక్తి గురించి అన్నట్టుగా చేశాను. సో వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, బట్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ మాత్రం హైగా రన్ అవుతున్నాయండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి మూడ్ స్వింగ్స్ రావడం కానీ, డిఫరెంట్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి. సో వాళ్ళ దృష్టిలో మీ స్థానం ఇప్పటికైతే మాత్రం అసలు అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. మీరు ఏంటంటే అంత సింపుల్ పర్సన్ కాదు, మీతో ఉంటే కొన్ని ఛాలెంజెస్ కొన్ని సఫరింగ్స్ ఉంటాయి అనేలాంటి ఫీలింగ్తో అయితే ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో టైం అయితే కావాలండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరు, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. మేబీ టైంతో పాటు అది జరగచ్చు, కానీ ఒకేసారి వాళ్ళల్లో చేంజ్ అయితే మీరు చూడలేరు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏది ఆలోచించకుండా పోని అంటే అప్పుడప్పుడైనా అనిపిస్తుంది కదా ఈ వ్యక్తి మంచి వాళ్ళే, మనం అలా అనుకోకూడదు అని. సో అలా పోని అనుకొని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్నా మళ్ళీ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, మళ్ళీ ఇక్కడ ఇంకా ఎలాంటి సఫరింగ్స్ ఉంటాయో అనే భయం కూడా వాళ్ళకు ఉండడం వల్ల ఆగిపోతున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తిని ఏంటంటే మీరు ఆ విధంగా పుష్ చేయలేరు. ఎందుకంటే మీరు పుష్ చేయడం వల్ల ఈ వ్యక్తికి బర్డెన్ అవుతారే తప్ప ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోరండి. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, లేకపోతే మిమ్మల్ని గతంలో వేరేగా ట్రీట్ చేశారు, ఇప్పుడు ఏంటంటే వేరేగా ట్రీట్ చేస్తున్నారు ఇలా అనుకోవద్దు. ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీయే క్యారీ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏంటంటే అది క్లియర్గా చూడలేదు, బట్ ఇప్పుడు చూస్తున్నారు, అంతే తేడా. ఆ వ్యక్తి ఏంటంటే మీతో ఫేక్ చేశారు అలా అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో నెగిటివ్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో అది ఎక్కువైపోయింది, అందుకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలు ఇంకా ఈ సిచ్యువేషన్కి మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి మీకు కావాలండి. పర్టికులర్గా లవ్ రీడింగ్ బేసిస్లో చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ వ్యక్తితో మీకు అలాంటి కనెక్షన్ ఉంది. ఈ వ్యక్తికి ఏంటంటే మీరు క్లియర్గా అటాచ్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఇది లవ్ రీడింగ్ కాకుండా ఒక నార్మల్ రీడింగ్లో చూస్తున్న వాళ్ళకి కూడా ఈ వ్యక్తికి మీకు వైబ్స్ అయితే బాగా మ్యాచ్ అయ్యాయి. నాకు తెలిసి మీరు చాలామంది వ్యక్తుల్ని మీట్ అయ్యి ఉండొచ్చు, చాలామందితో మాట్లాడి ఉండొచ్చు, బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు. లైక్ ఇది మీకు ఏంటంటే ఎక్సైటింగ్గా అనిపించడం కానీ, థ్రిల్లింగ్గా మీరు ఫీల్ అవ్వడం కానీ, మీ లైఫ్లో ఏంటంటే ఈ టైంలో ఇలాంటి ఒక పరిచయం అవసరం అనేలాగా మీకైతే అనిపించింది. సో బేసిక్గా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కానీ మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అలా జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళకి మీకు అయితే వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో హోప్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, అసలు ఏం చేయాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటో మీకు తెలుసండి. ఈ వ్యక్తితో ముందుకు వెళ్తే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో అనే భయం మీకు ఉంది. బట్ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి, ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి అంటే ఈ జర్నీ అయితే మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు, కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, తప్పదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఫేటే అలాంటిది, మరి దానికి ఎవరేం చేయలేరు. బట్ రిలేషన్షిప్ కావాలి, రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ ఆబ్స్టకల్స్ ఆర్ ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. సో మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు ఇక్కడ, రిలేషన్షిప్ ఇంపార్టెంటా లేకపోతే ఈ రిలేషన్షిప్లో ఉండే సిచ్యువేషన్స్ అనేవి మోస్ట్లీ ఇలానే ఉంటాయి కాబట్టి అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా, ఇలా మీరు ఏంటంటే ఆలోచించుకొని ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, బట్ వన్స్ అది ఫేస్ చేసిన తర్వాత డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో గుడ్ చేంజెస్ కూడా చూస్తారు, ప్రాబ్లం ఏం లేదు.
బట్ మీరు అంటే హోప్ పెట్టుకుంటున్నప్పుడు నేను బ్లైండ్గా హోప్ పెట్టుకుంటున్నానా, మేబీ పెట్టుకోకపోతే బెటర్ ఏమో ఇలా ఆలోచించే బదులు అసలు ఈ రిలేషన్షిప్లో ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, సో ఇది నేను ఫేస్ చేయాలో వద్దా, ఇది అసలు వర్తియా కాదా, సో ఇది నాకు బెటరా, నేను డిజర్వ్ చేస్తానా అని ఆలోచించుకొని ఇఫ్ పర్వాలేదు నా వల్ల అవుతుంది అని అనుకుంటే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మీరు డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళిన తర్వాత కొంతకాలం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ డెఫినెట్గా రిలేషన్షిప్లో అయితే చేంజెస్ వస్తాయి. సో మీరేంటంటే అప్పుడు క్లియర్గా హోప్స్ పెట్టుకోవచ్చు. మీరేంటంటే ఆలోచించుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్గా ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, అసలు వాళ్ళ దృష్టిలో మీరేంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అంటే ఈ రీడింగ్ ఏదైనా అవ్వచ్చు, అంటే మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు, బట్ ఎక్కువ అంటే లవ్ రీడింగ్ బేసిస్లో చూస్తారు కదా, అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ లవర్ పర్టికులర్గా ఆ కేటగిరీలో చూసే వాళ్ళకైతే ఈ రీడింగ్ ఇంకా బాగా సూట్ అవుతుంది. లేకపోయినా సూట్ అవుతుంది, కాకపోతే మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికి మీరైతే చాలా నచ్చారనే చెప్పాలి. ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, వీళ్ళు మన ఫ్యూచర్ అయితే బాగుంటుంది, ఇలాంటి వ్యక్తి మనకి కావాలి, మన లైఫ్లో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకొని వాళ్ళు ఫిక్స్ అవ్వడం జరిగింది. అలా జరిగిన తర్వాతే వాళ్ళు ఏంటంటే మీతో ట్రావెల్ అయ్యారు, ఆర్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. మేబీ మీరే వాళ్ళకి ఫస్ట్ ప్రపోజ్ చేసి ఉండొచ్చు, ఆర్ మీరే ఫస్ట్ ఛాన్స్ తీసుకొని ఉండొచ్చు, ఆర్ వాళ్ళైనా తీసుకున్నారు అంటే ఏదో సింపుల్గా ఏమీ ఆలోచించకుండా అయితే తీసేసుకోలేదు, అన్నీ ఆలోచించుకొని వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరే అనుకున్న తర్వాతే వాళ్ళు ఏంటంటే రెడీ అయ్యారని చెప్పొచ్చు. మీ రీడింగ్ చూస్తున్న ప్రకారం అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండి, అంటే వాళ్ళు మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీరు అఫ్ కోర్స్ హ్యాపీగానే ఉంటారు. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా స్పెషల్ పర్సన్గానే చూసారండి, వాళ్ళ దృష్టిలో మీరైతే తక్కువ కాదు, అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. అండ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ కూడా పెట్టారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది పక్కన పెట్టండి కానీ, బట్ ఫస్ట్లో మాత్రం ఈ వ్యక్తి మిమ్మల్ని ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకోవడం కానీ ఆర్ కొంత మీ గురించి ఆలోచిస్తుండేవారని చెప్పొచ్చు. సో మేబీ దానివల్ల కూడా మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కంఫర్టబుల్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి అలా లేరు, కొంత చేంజ్ అయ్యారు. ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్కి ప్రజెంట్కి కంపేర్ చేస్తే క్లియర్గా డిఫరెంట్గా అనిపిస్తున్నారు మీకు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారండి, ఏదో సంథింగ్ జరిగింది, దానివల్ల ఆ వ్యక్తి హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు, ఆర్ ఈ రిలేషన్షిప్ అనేది వర్తీ కాదు అనేలాగా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఈ వ్యక్తిలో మీరు చేంజెస్ చూస్తున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మంచిగా కూడా ట్రీట్ చేయట్లేదు, మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఆర్ కంప్లీట్గా కాంటాక్టే కట్ చేసేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఆ ఎమోషనల్ స్ట్రగుల్ తీసుకుంటున్నట్టే అనిపిస్తుంది. లవ్ చేసినప్పుడు హ్యాపీగా ఉన్నారు, బట్ అప్పుడు కూడా ఎక్కడో ఎమోషనల్గా మీ విషయంలో ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఎమోషనల్గా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే అలా ఉండకూడదు అని ట్రై చేస్తున్నా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బట్ స్టిల్ ఈ పాయింట్లోని ఈ వ్యక్తికి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ని ఎలా చూడాలి అనేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ వ్యక్తి మనసులో మీ స్థానం ఏంటి అని అడిగితే నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, ప్రజెంట్ వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఒకప్పుడైతే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది, బట్ ఇప్పుడు మీరు ఏంటి అంటే తెలియదు. ఇక్కడ మీరేంటంటే వాళ్ళకి లవరు, వైఫ్ ఆర్ హస్బెండ్, ఆర్ మీరేంటంటే ఒక స్పెషల్ పర్సన్ అలా చెప్పుకోవడానికి లేదండి. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ అయితే అది అని అలా చెప్పుకోవడానికి లేదు. మేబీ నేమ్ సేక్కి ఆ రిలేషన్షిప్ ఉంది, బట్ మనసులోని మాత్రం వాళ్ళకి ఏంటంటే అలాంటి ఫీలింగ్ కానీ అలాంటి ఒక క్లారిటీ కానీ మిస్ అవుతుందండి. వాళ్ళకి ఏంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇది సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ విషయంలో ఏంటంటే పోనీ ఇలా వీక్ అయిపోతున్నారు కదా, వాళ్ళకు ఒక క్లారిటీ రావట్లేదు కదా, పోనీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటే అక్కడే అంటే ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే
ఎందుకో కానీ వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా మెచ్యూర్డ్గా థింక్ చేయలేకపోతున్నారండి. పర్టికులర్గా ఎవరిని కూడా అలాంటి ఒక ఇంట్రెస్ట్తో చూడలేకపోతున్నారు, మిమ్మల్ని చూడలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది లేదండి. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ లేకపోతే ఒక బర్డెన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో కూడా స్ట్రైట్గా నాకు ఇదే కావాలి, నేను ఇలానే ఉంటాను అని అయితే థింక్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేదు. దానివల్ల ఏంటంటే వ్యక్తులు ఎవరైనా ఆ వేలో వాళ్ళని అప్రోచ్ అయినా సరే మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే ఛాన్స్ ఇచ్చేలాగా నాకైతే అనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఆలోచిస్తారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అని. అలా అని చెప్పి మీరు ఏదో చెప్తే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. వాళ్ళకి కొంత టైం ఇస్తే ఆలోచిస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్, సో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అసలు అంటే వాళ్ళకి ఏం కావాలి. ఇలా ఈ వ్యక్తి ఏంటంటే యాక్చువల్గా హీల్ అవ్వాలండి. వాళ్ళు కొంత బెటర్గా ఫీల్ అయ్యే వరకు కూడా అంటే ఎవరు ఈ విషయంలో ఏం అడిగినా వాళ్ళు చెప్పలేరు అండ్ వాళ్ళకి వాళ్ళుగా కూడా డిసైడ్ అవ్వలేరు. బట్ నాకు ఏమనిపిస్తుంది అంటే తొందరలో మాత్రం ఈ వ్యక్తి కొన్ని తెలుసుకుంటారండి, వాళ్ళలో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. బట్ వచ్చే చేంజెస్ ఏంటంటే ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నారో అలా అయితే మాత్రం మీతో ఉండరు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అట్లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకుందాం ఆర్ చూద్దాం అనేలాగా మాత్రం చేంజ్ అవుతారు. దానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో ఆ టైంలో కానీ ఈ వ్యక్తిని మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం రిలేషన్షిప్లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో అంటే ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా హోప్లెస్ కాదు. ఆర్ ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నా వాళ్ళకి మీరు అంటే ఎందుకు నచ్చట్లేదు అనే ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఈ వ్యక్తికి టైం అవసరం, ఈ వ్యక్తి హీల్ అవ్వాలి, ఈ వ్యక్తి బెటర్గా ఫీల్ అయ్యే వరకు మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఈరోజు అలా ఉంటేనే ఆ వ్యక్తి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తున్నా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నా వచ్చే రోజుల్లో మీకు వాళ్ళు ఒక బెటర్ పర్సన్గా కనిపిస్తారండి. అంటే ఒకటి మాత్రం నిజం, ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు ఎప్పుడూ ప్రజెంట్లోనే ఉండాలి. పాస్ట్తో ప్రజెంట్ని కంపేర్ చేయడం, పాస్ట్లో ఉన్నట్టుగా ఫ్యూచర్లో ఈ వ్యక్తి చేంజ్ అవ్వాలి అనుకోవడం, ఇలాంటి ఆలోచనలు మీకుంటే ఈ వ్యక్తితో అసలు మీరు ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకపోతేనే మంచిది. ఈవెన్ ఫ్రెండ్స్ లాగా మీరు మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ వ్యక్తి ఫ్యూచర్లో చేంజ్ అవుతారు. లైక్ ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే పాస్ట్ ఎనర్జీని క్యారీ చేయరు. లైక్ పాస్ట్లో ఉన్నట్టుగా ఉండరండి, డిఫరెంట్ పర్సన్ లాగా ఉంటారు. సో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు మీకు ఏంటంటే ఒక న్యూ పర్సన్ లానే అనిపిస్తారు, కానీ ఓల్డ్ పర్సన్ లాగా ఎక్కడా అనిపించరు. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇది కూడా మీరు ఏంటంటే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయండి, ఈ వ్యక్తి ఇలానే ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇది అని మీరు ఏంటంటే అలా అనుకొని రెడీగా ఉంటే ఈ వ్యక్తి చేంజ్ అవుతారండి. టైంతో పాటు స్లోగా చేంజెస్ వస్తాయి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ని జరిగినా ఆర్ ఇంత ఫేస్ చేసినా సరే స్టిల్ ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు. తీసుకొని అంటే చూస్తారు ఏంటి అని. ఇప్పటికైతే వాళ్ళకి ఏం లేదు మనసులోనే, అంటే మీరు ఇది అది అని ఏం కాదు, వాళ్ళు ఎందుకో మీ వల్ల డిస్టర్బ్ అయ్యారు, మీ వల్ల సఫర్ అయ్యారు, ఆర్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి చాలా రిస్క్, వాళ్ళు అంటే మనం అనుకున్నంత ఈజీ వ్యక్తులు అయితే కాదు, కొంచెం కాంప్లికేటెడ్. సో అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది. ఆర్ అలాంటి వ్యక్తుల గురించి మనం ఏంటంటే ఎక్కువ ఆలోచించడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు, వాళ్ళ వల్ల మనం ఏంటంటే ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా ఎందుకులే అని అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మేబీ ఈ వ్యక్తి పాస్ట్లో మనతో మంచిగానే ఉన్నారు, పాస్ట్లో మనల్ని ఇలా చూశారు, బట్ ఎందుకు ఇలా జరిగింది అలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే టోటల్గా హేట్ చేస్తున్నారని చెప్పడానికి లేదు, అలానే లవ్ చేస్తున్నారని కూడా చెప్పడానికి లేదు. డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారు, కాన్ఫిడెన్స్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఇది ఏంటంటే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్షిప్లో మీరు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. మీరు కూడా ఏంటంటే కొంతవరకు రీసెట్ అవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీరు కూడా మీ ఎనర్జీని చాలా డ్రైన్ చేసుకున్నారు.
అది ఎలా జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే ఈ రిలేషన్షిప్ వల్ల మీరు ఎఫెక్ట్ అయింది అయితే నిజం. అండ్ మీరేంటంటే ఎక్కడ రెస్ట్ ఆర్ బ్రేక్ తీసుకోవట్లేదు, కంటిన్యూస్గా ఏదో ఒకటి చేయడం కానీ ఆర్ ఇక్కడ ఏదో అంటే మారాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎలా మీకు వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తే బెటర్ అని. బట్ మీరేంటంటే అలాంటివి చేయకపోతేనే మంచిది. కొంతవరకు బ్రేక్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ని మీరు హ్యాండిల్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఏ వ్యక్తిలో అయితే ఆలోచిస్తున్నారో ఇలా ఆలోచిస్తే మాత్రం ఏది మార్చలేరు. అండ్ మీకు కూడా అర్థం కాదు, ఇదే సిచ్యువేషన్ అని మీకు తెలియచ్చండి, బట్ తెలియడం వేరు, మారడం వేరు. ఆర్ ఆ సిచ్యువేషన్కి ఎలా హ్యాండిల్ చేయాలో ఆ విధంగా హ్యాండిల్ చేయడం వేరు. బట్ మీరు క్యారీ చేస్తున్న ఎమోషన్స్కి, మీరు ఫీల్ అవుతున్న వేకి మీరేంటంటే ఆ వ్యక్తికి సరిపోయినట్టుగా బిహేవ్ చేయలేరు ఆర్ రియాక్ట్ అవ్వలేరు. సో అందుకే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కొంత టైం తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా ఏంటంటే సిచ్యువేషన్స్లో ఏం జరిగాయి, మీరేం చేశారు, అసలు అంటే ఎందుకు ఇలాంటి చేంజెస్ వచ్చాయి అనుకొని వాటిని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. దాని ప్రకారం మీ పర్స్పెక్టివ్ అనేది కూడా చేంజ్ చేసుకోవాలండి. మీరేంటంటే థింగ్స్ని హ్యాండిల్ చేసే వే కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ విషయంలో మీకు క్లారిటీ కానీ లేకపోతే ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ సిచ్యువేషన్స్ని బెటర్గా రీడ్ చేసే పర్సన్స్తో కానీ ఇలాంటివి డిస్కస్ చేయొచ్చు మీరు. అండ్ మీకు థింగ్స్ కాంప్లికేట్ చేసే వాళ్ళు కాకుండా మిమ్మల్ని బెటర్గా అర్థం చేసుకునే వాళ్ళు, మిమ్మల్ని బెటర్గా గైడ్ చేసే వాళ్ళతో దీనికోసం డిస్కస్ చేసి దీన్ని మీరేంటంటే చేంజ్ చేసే ప్రయత్నం అయినా చెయ్యాలి. సో ఇలా మీరేంటంటే కొంతవరకు చేంజ్ అయ్యి సిచ్యువేషన్స్ని కానీ బెటర్గా హ్యాండిల్ చేస్తే రిలేషన్షిప్కి అయితే ఒక గుడ్ పాసిబిలిటీ కనిపిస్తుందండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వ్యక్తిలోని ఏంటంటే చేంజెస్ వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నా, వాళ్ళకి ఎలా అనిపిస్తున్నా వచ్చే రోజుల్లోనైతే ఈ వ్యక్తిలో చేంజ్ మీరు చూస్తారు. బట్ అలా చూడాలి అంటే ఫస్ట్ మీరు కూడా చేంజ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. సో కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వన్స్ మీరు కరెక్షన్ చేసుకుంటేనే ఈ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ వన్స్ మీరు చేంజ్ అయితే మాత్రం ఈ రిలేషన్షిప్ గతంలో ఉన్నట్టుగా అయితే ఉండదండి. నెక్స్ట్ టైం ఈ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి అయితే దీనికోసం ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళ దృష్టిలో అసలు మీరేంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తి మీ విషయంలో కొన్ని ఫేస్ చేశారండి. సో వాళ్ళకి ఏంటంటే అప్పటి నుంచి మీకు దూరంగా ఉండడమే మంచిది. మీతో మళ్ళీ ఎంగేజ్ అయితే ఆర్ పర్టికులర్గా మీతో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయం వాళ్ళకి స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మీకు బాగా అటాచ్ అయ్యారు, కానీ బట్ మీతో ఉండడం అనేది వాళ్ళకి ట్రబుల్సమ్ లాగా అనిపించిందో ఏంటో కానీ సో వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడం కానీ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కానీ ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు అంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేశారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఈ చేంజెస్ ఏంటంటే మీరు కూడా నోటీస్ చేసి ఉండాలి. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని ఫేస్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. సో అందుకే మీరు ఏంటంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఫస్ట్లో ఈ వ్యక్తి మీతో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అలా చేంజ్ అవుతూ వచ్చారండి. లైక్ ఏంటంటే వాళ్ళు మీ విషయంలో ఓవర్గా ఎమోషనల్ అయిపోతుండేవారు. అది ఎలా అంటే కొన్నిసార్లు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోవడం, బాగా ఇరిటేట్ అయిపోవడం, మిమ్మల్ని తిట్టడం, లేకపోతే వాళ్ళే కొంత సెన్సిటివ్ అయిపోయి ఎక్కువ సఫర్ అవ్వడం, ఇలాంటివి ఏవో జరిగాయి. లైక్ డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఈ వ్యక్తి మీకు చూపించారండి. సో ఈ వ్యక్తి మీ మీద చూపించిన లవ్ మీకు అర్థమైంది, అలానే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయినప్పుడు కూడా మీకు అర్థమైంది. లైక్ అన్ని ఎమోషన్స్ వాళ్ళు ఏంటంటే మీ దగ్గర హైడ్ చేసుకోలేదు, ఓపెన్గా చూపించారు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ చూపించడం అనేది చాలా రియల్ అండి. వాళ్ళకి ఏమనిపించింది అంటే
ఇక్కడ హైడ్ చేసుకోవడానికి ఏం లేదు. వాళ్ళు రియల్‌గా సఫర్ అవుతున్నారు. వాళ్ళు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అది మీకు కూడా అర్థం అవ్వాలి అని వాళ్ళు ఫీల్ అయ్యారండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయడం కంటే కూడా మీకు దూరం అయిపోవడం ఈజీ అని అనిపించింది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ స్టెబిలిటీ అనేది లేదు. వాళ్ళు అట్‌లీస్ట్ ఇది స్టెబుల్‌గా వర్కౌట్ అవుతుందని ఫీల్ అవ్వలేదండి. వాళ్ళకి ఎక్కడో అనిపించింది. ఇది చాలా కష్టం. మనం ఏంటంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వలేం. ఈవెన్ ఒకవేళ ట్రావెల్ అయినా సరే కొంతవరకు వర్కౌట్ అవ్వచ్చు, కానీ తర్వాత అయినా సరే మళ్ళీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఆర్ ఇలాంటి స్ట్రగుల్ ఉంటుంది అని ఎక్కడో ఫీల్ అవ్వడం వల్ల ముందే వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి డీటాచ్ చేసుకోవడానికి ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అందుకే మీరేంటంటే ఆ చేంజెస్ నోటీస్ చేశారు. ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడో స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. కాసేపు ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ చాలా స్ట్రెస్ఫుల్, ఇలాంటి వ్యక్తిని మనం హ్యాండిల్ చేయలేం. సో వీళ్ళు ఏంటంటే మన బ్యాడ్ లక్ వల్లే మన లైఫ్లోకి వచ్చారు అని అనుకుంటున్నారు. బ్యాడ్ లక్ అనే దానికంటే కూడా బ్యాడ్ కర్మ అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే అలాంటి స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారండి. వాళ్ళు అంటే చాలా రోజుల నుంచి కూడా మీ విషయంలో ఎందుకో పాజిటివ్గా కొన్ని చూడలేకపోతున్నారండి. ఒకప్పుడు మీరు వాళ్ళకి చాలా పాజిటివ్గానే అనిపించారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే మీ విషయంలో అంత పాజిటివ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అయితే ఈ వ్యక్తుల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తూ ఉండాలి, ఆర్ ఈ వ్యక్తి వాళ్ళకి వాళ్ళే మ్యానిపులేట్ అవుతూ ఉండాలి, ఆర్ మీ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతూ అయినా ఉండాలి. ముందంతా మీరు ఏంటంటే ఒక గుడ్ పర్సన్ లా అయితే వాళ్ళకి కనిపించారు, కానీ బట్ ఇప్పుడు ఎందుకో కానీ వాళ్ళు అంటే అలా అయితే మిమ్మల్ని చూడలేకపోతున్నారు. సో బేసిక్గా ఈ వ్యక్తికి అలా అని చెప్పి ఏదో ఇదంతా కంఫర్టబుల్గా అనిపిస్తుందా అంటే లేదు. ఈ విషయంలో చాలా కాలం నుంచి చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీ విషయంలో కొంత డిఫికల్టీ ఫేస్ చేస్తున్నా, కొంత స్ట్రగుల్ తీసుకుంటున్నా, స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడో కానీ మీకు అట్రాక్ట్ కూడా అవుతున్నారండి. మేబీ అంటే మీ ఇద్దరికి వైబ్స్ మ్యాచ్ అవ్వకపోయినా ఇప్పుడు లైక్ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నా సమ్వేర్ ఎక్కడో కానీ ఈ వ్యక్తికి మీరంటే ఆ అట్రాక్షన్ మాత్రం ఉంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కాదు, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీ విషయంలో ఏం ఎక్స్పెక్ట్ చేసినా సరే వాళ్ళు అంటే ఆ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయలేరండి. మీతో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే దానికి వాళ్ళు ఎలాంటి ప్రైస్ పే చేయాల్సి ఉంటుందో అనే భయం వాళ్ళకు ఉంది కాబట్టి సో మేబీ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తున్నా ఈ వ్యక్తి కన్విన్స్ అవ్వట్లేదు. అందుకే బట్ నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని హేట్ చేస్తున్నారని నేను చెప్పను, కానీ ఈ వ్యక్తి మీ వల్ల మళ్ళీ ట్రబుల్స్ అనేవి ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆర్ వాళ్ళని వాళ్ళు ఏంటంటే గార్డ్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. స్టిల్ వాళ్ళు ఏంటంటే ఈ వెబ్లో మళ్ళీ ట్రాప్ అయిపోతున్నారు. సో ఎక్కడో కానీ వ్యక్తి అయితే మాత్రం చాలా హార్డ్ టైం ఫేస్ చేస్తున్నారండి మీ విషయంలో. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చీప్గా చూస్తున్నారేమో, లేకపోతే మిమ్మల్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారేమో, అలా ఏం అనుకోవద్దు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మోస్ట్లీ లైన్ క్రాస్ చేయకూడదు, ఆ బౌండరీస్ సెట్ చేసుకొని విత్ ఇన్ బౌండరీస్లోనే ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారు. ఇది మీకు అర్థమవుతూ ఉండాలి. మీరు ఎంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకున్నా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ వ్యక్తి ఒకప్పుడులాగా ఇప్పుడు ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఇంత దూరం రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి తెలుసండి. ఇక్కడ వాళ్ళని వాళ్ళు చాలా కన్విన్స్ చేసుకుంటే ఈరోజు ఈ వ్యక్తిలా ఉన్నారు. మీకు వీళ్ళు బాగా అటాచ్ అయిపోయారండి. సో డీటాచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ వ్యక్తి చాలా ఫేస్ చేశారు. సో మళ్ళీ మీకు అటాచ్ అయిన స్లైటెస్ట్ వేలో మళ్ళీ మీ విషయంలో ఏంటంటే వాళ్ళు చేంజ్ అవుదాం అనుకున్నా తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలో ఏంటో అనే ఈ భయం మాత్రం ఈ వ్యక్తికి ఉందండి. సో అందుకే వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చు. కొంతమందికి మీలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. వ్యక్తి కొన్నిసార్లు మేబీ మంచిగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు మాత్రం అంటే మిమ్మల్ని కంప్లీట్గా హేట్ చేస్తున్న ఫీలింగ్ మీకు రావచ్చు. సో అలా మీలో ఎవరైనా ఫీల్ అవుతున్నారు అంటే ఒకటే రీజన్ అండి, ఆ వ్యక్తి ఏంటంటే ఇలా మీ విషయంలో ఎమోషన్స్ అనేవి ఫీల్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ చేసుకొని మీ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా. బట్ నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లోనైతే ఈ వ్యక్తి చేంజ్ అవ్వచ్చండి. చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఇది చూడడానికి అంత
ఈజీగా ఆర్ అంటే అంత సింపుల్గా వర్కౌట్ అయ్యేలాగా నాకు అనిపించట్లేదు, కానీ బట్ ఛాన్స్ అయితే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ విషయంలో ఆలోచించడం కానీ ఆర్ మీ గురించి కొన్ని తెలుసుకోవడం కానీ వాళ్ళకి పర్టికులర్గా మీ విషయంలో ఒక క్లారిటీ రావడం కానీ సో ఇలాంటివి జరగవచ్చు. అంటే కొంతమందికి మీ వాల్యూ తెలుస్తుందని చెప్పొచ్చు. మేబీ అందరికీ అవ్వకపోవచ్చు, జనరల్ రీడింగ్ కదా, బట్ కొంతమందికి మాత్రం క్లియర్గా మీ వాల్యూ అసలు మీ వర్త్ ఏంటో అర్థమవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే చేంజ్ అవుతారు. చేంజ్ అవడంతో పాటు మీతో కలవడానికి ఆర్ మీతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తారు. సో దీనికైతే ఒక స్ట్రాంగ్ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే వ్యక్తిలో ఏంటంటే ఇప్పట్లో అయితే మీరు అలాంటి మార్పులు చూస్తారని నేను అనుకోవట్లేదు, బట్ వచ్చే రోజుల్లో మాత్రం అలాంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీకు చాలా పేషెన్స్ ఉంది. సో ఈ రిలేషన్షిప్లో కూడా మీరు ఏంటంటే చాలా ప్లాన్ చేశారు. చాలా వరకు మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయో ఈ రిలేషన్షిప్ని బెటర్ చేయడానికి అన్ని ఛాన్సెస్ తీసుకున్నారు. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి మూడ్ స్వింగ్స్ కానీ ఈ వ్యక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే వాళ్ళని హ్యాండిల్ చేయడానికి వాళ్ళని కంఫర్ట్ చేయడానికే ట్రై చేశారు. బట్ ఏ వ్యక్తికైనా సరే బాటమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మేబీ మీరు ఏంటంటే ఇంకా నా వల్ల అవ్వదు, నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేను ఆర్ నేను ఏంటంటే ఇంకా ఛాలెంజెస్ ఆర్ కాంప్లికేషన్స్ అయితే తీసుకోలేను అని మీరు ఫీల్ అయ్యారో ఏంటో. అందుకే మీరు ఏంటంటే దూరంగా వెళ్ళాలి. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మిమ్మల్ని మీరు కొంత రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యారు. కొంతమంది క్లియర్గా మూవ్ ఆన్ అయిపోవడమే మంచిది అనుకొని ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం, మీకోసం మీరు ఇంకా ఏం చేసుకోగలరని అలా అంటే మీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం అంటే అట్లీస్ట్ వీళ్ళతో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది చూసుకొని సో ఆ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీలో ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానీ సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ గురించి మీరు ఇలా బెటర్గా అర్థం చేసుకొని మీరు చేయాల్సింది చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. ఇది అంత ఈజీగా ఉండదు, ఈ ఫేజ్ అనేది కష్టంగానే ఉంటుంది. బట్ ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడం అయితే మీ ఇద్దరికీ మంచిదనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నప్పుడు మేబీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు థింగ్స్ని హ్యాండిల్ చేసే వే వల్ల కూడా మీ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరు ఏంటంటే లైఫ్లో కొంత డిఫికల్టీస్ ఫేస్ చేయడం, స్ట్రక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉండాలి. సో మీరు ఇలా ఆలోచించి మీరు కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఎనర్జీ అనేది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదండి. సో మీరు ఒక బెటర్ పర్సన్గా చేంజ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా ఇప్పట్లో మిమ్మల్ని ఏంటంటే అలా పాజిటివ్గా చూసి మీకు పాజిటివ్గా కనెక్ట్ అయిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు కూడా మేబీ ఆ టైం తీసుకుంటే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు అనేది మేబీ వాళ్ళకు కూడా అర్థం అవ్వచ్చు. అండ్ మీరు ఒక బెటర్ పర్సన్గా చేంజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ వాల్యూ ఏంటి, మీ వర్త్ ఏంటి అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో దానివల్ల మేబీ రిలేషన్షిప్లో చేంజెస్ అయితే రావచ్చు. సో మీరు ఏంటంటే ఇఫ్ నిజంగానే ఇలా డిసైడ్ అయ్యి ట్రై చేస్తున్నట్టయితే చెయ్యండి, ఇదైతే మీకే మంచిది. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.